సార్, ఈరోజు మన సహచర శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాగంటి గోపీనాథ్ గారిని కోల్పోవటం చాలా విషాదకరం, దురదృష్టకరం. సహజంగా మన పెద్దలందరూ చెప్పినట్లుగా మరణించడం అనేది పుట్టిన తర్వాత సహజమే, కానీ అకాల మరణం అనేది బాధాకరం. అలాగే గోపీనాథ్ గారు గురించి నేను కూడా చాలా నాకు వ్యక్తిగతంగా పెద్ద సంబంధాలు లేనప్పటికీ ఆయన గురించి ఎక్కువగా జూబ్లీ హిల్స్లో మా బంధువులు కానీ మా తెలిసిన వాళ్ళు కానీ ఆయన గురించి ఎక్కువ చెప్తూ ఉండేవారు. ఆయనకి ఆర్గనైజేషన్ స్కిల్స్ బాగా ఉండేయని, ఎన్టీ రామారావు గారి కాలంలోనే రామారావు గారిని పదవీచ్యుతిని చేసినప్పుడు కొన్ని వేల మందితో మోటార్ సైకిళ్ళ ర్యాలీ ఆనాడే నిర్వహించినటువంటి యువకునిగా ఉన్నప్పుడే గొప్ప ఆర్గనైజేషన్ కెపాసిటీస్ ఉన్న వ్యక్తి అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే 3 సార్లు శాసనసభ్యునిగా ఎంపిక అవటం అనేది అది సరే పార్టీ బలాలు లేదా ఆ పార్టీ నాయకుల బలాలు అయినప్పటికి కూడా ఒక ఎంపీగా శాసనసభ్యునిగా అవకాశం పొందటం అనేది తనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టే, అది ఎన్టీ రామారావు గారైనా లేకపోతే కేసీఆర్ గారైనా ఎవరైనా సరే ఆ సామర్థ్యం కూడా ఉండాలి. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. తర్వాత మధ్యలో 1-2 సార్లు మేము కలుసుకున్నాం ఈ సభలోనే. చాలా సున్నితంగా, చాలా సౌమ్యంగా, మర్యాదగా, పెద్దలు అంటే గౌరవంగా, ఆ విధమైనటువంటి ఒక మర్యాద స్వభావంతో కలిగినటువంటి వ్యక్తిగా ఆయన చూసాము. సరే, ఏదేమైనా మరణించడం గోపీనాథ్ గారు అందరికీ విచారకరం. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు మరింత బాధాకరం. వారి మరణం పట్ల వ్యక్తిగతంగా నా తరపున, మా పార్టీ సిపిఐ తరపున సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలతో నమస్కారం.